ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా తండ్రి, మా దేవ, గతించిన కాలమంతా మమ్ములను మా కుటుంబాలను కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను ప్రసాదించి సజీవులుగా ఉంచి ఈ సాయంకాలం వేళ మీ పిల్లలమైన మేము ఈ గుడిమిల్లంక గ్రామంలో చిన్న మందగా కూడుకుని మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి విలువైన మాటలను, అమూల్యమైన మాటలను, శక్తి కలిగిన మాటలను మరొకసారి మేమందరము కూడా వినటానికి, వాటి ప్రకారంగా నడుచుకోవడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరిట స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి మీ గ్రంథంలో నుండి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును, పరిశుద్ధాత్మ సహాయమును నాకు అందించండి. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టే వారంగా ఉండకుండా విన్న మాటల ప్రకారంగా బ్రతుకుతూ మిమ్మల్ని మహింపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని మీ ప్రియకుమారుడు, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అంత బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు తాగుబోతులు పరలోకానికి వెళతారా. తాగుబోతులు పరలోకానికి వెళతారా అనే పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవులలో అనేక మంది ఈ తాగుబోతులుగా చలామణి అవుతున్న వారు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, దేవుని సన్నిధికి వెళుతూ దేవుని మాటలు వింటూ క్రీస్తు శరీరానికి సాదృశ్యంగా రొట్టెను, క్రీస్తు రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసాన్ని తీసుకుంటూ తాగుతూ బయట తాగుబోతులుగా చలామణి అవుతున్న క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉన్నారు. వీళ్ళారా? లేరండి? క్రైస్తవులలోనే చాలామంది తాగుబోతులు ఉన్నారు. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ తాగుడుకు బానిసై చాలామంది భార్యను, బిడ్డలను పట్టించుకోలేని వారు కూడా ఉన్నారండి. భార్యను పట్టించుకోరు చాలామంది, గర్భాన పుట్టిన బిడ్డలను కూడా పట్టించుకోరు. వాళ్ళు ఉన్నారా, తిన్నారా, ఇంకేమీ ఆలోచించరు. వీడి కడుపు మాత్రం పీపాలాగా తాగానా లేదా అనేది మాత్రం చూసుకుంటూ ఉంటాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది ఎంత అవమానం అండి! దేవునికి అవమానం ఇది. క్రైస్తవులు మనం చెప్పుకుంటూ ఇంకా తాగుబోతులుగా ఈరోజు చాలామంది బ్రతుకుతున్నారంటే ఇది ఎవరికి అవమానం అంటే దేవునికి అవమానం. ఇది క్రైస్తవ్యానికి అవమానం కాదు, సాక్షాత్తు సర్వశక్తి గల దేవునికే అవమానం. ఇది చాలామంది ఈ మద్యానికి బానిసైపోయి, ఈ తాగుడికి బానిసైపోయి ఆరోగ్యాన్ని పాడు చేసుకుని అర్ధాంతరంగా చచ్చిపోతున్న వారు కూడా చాలామంది ఉన్నారు. పిల్లలు మానలేని మద్యాన్ని, ఏమండి, ఈ మత్తుకి బానిసైపోయిన వాళ్ళు చాలామంది అలా తాగి 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 ఆరోగ్యాన్ని పాడు చేసుకుని ఇంకా దేవుడిచ్చిన ఆయుష్కాలం చాలా ఉన్నప్పటికీ మధ్యలోనే మరణిస్తున్న వారు చాలామంది ఉన్నారు. లేరండి? చాలామంది ఉన్నారు. అలాగే నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాగే ఈ మద్యం మత్తులో వాహనాలు వేగంగా నడుపుకుంటూ వెళ్ళి అనేక మందిని చంపిన వారు ఉన్నారు, చచ్చిపోయిన వారు కూడా ఉన్నారు. అంగవైకల్యులుగా మారిపోయిన వారు కూడా ఉన్నారు, అవయవాలు పోగొట్టుకుని. లేరండి?
మద్యానికి బానిసై మద్యం మత్తులో వాహనాలను వేగంగా నడపడం వలన అనేక మంది అమాయకులను చంపిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళకు వీళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ మత్తులో ఈ ప్రమాదాలకు గురై అవయవాలను పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలరా, క్రీస్తుకు పూర్వం నుంచే ఉన్నారు వీళ్ళు. ఏమండి, క్రీస్తుకు పూర్వం ఈ తాగుబోతులు ఏం మాట్లాడుకుంటారో దేవుడు ఒక అద్భుతమైన మాట తెలియజేస్తున్నాడు. చూస్తారా? యెషయా గ్రంథం 22వ అధ్యాయం, యెషయా గ్రంథం 22వ అధ్యాయం 13. ఈ మెసేజ్ తాగుబోతులకి నచ్చదండి. ఏమండి, తాగుడికి బానిస అయిపోయినాడికి నచ్చదు ఈ మెసేజ్. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియులారా. రేపు చచ్చిపోదుము కనుక తిందుము తాగుదుము అని చెప్పి ఎడ్లను వధించుచు గొర్రెలు కోయిచు మాంసము తినుచు ద్రాక్షరసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు. దేవుడు క్రీస్తుకు పూర్వం 750 సంవత్సరాల క్రితం చెబుతున్న అద్భుతమైన మాట ప్రియులారా. ఏమనుకుంటున్నారంటే వీళ్ళు, రేపు చచ్చిపోదాము, రేపు చచ్చిపోతాం మనం, ఏదో ఒక రోజు చచ్చిపోతామా? ఏదో ఒక రోజు తప్పనిసరిగా చచ్చిపోవాల్సిందే. భూమి మీద ఆరిన నేల మీద పుట్టిన ఏ మానవుడైనా సరే మట్టిలో కలిసిపోవాల్సిందే. ఎంత గొప్పవాడైనా సరే, కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరుడైనా, కూటికి గతి లేని దరిద్రుడైనా, సామాన్యుడైనా, శాస్త్రవేత్త అయినా, చరిత్రకారుడైనా, ప్రపంచంలో ఎంతటి గొప్పవాడైనా సరే ఏదో ఒక రోజు మట్టిలో కలిసిపోవాల్సిందే. కాబట్టి రేపు చచ్చిపోదాము గనుక తిందాము తాగుదాము, తినేద్దాం తాగేద్దాం. ఇప్పుడు ప్రపంచం ఎలా ఉందో తెలుసా అండి? ఇప్పుడు ప్రపంచం తినటం తాగటం. ఏమండి, తిన్నామా తాగామా ఇదే చూసుకుంటున్నారు ఇంక ఈరోజు మనుషులందరూ కూడా. ప్రియమైన దేవుని పిల్లారా, తిందుము తాగుదుము అని చెప్పి ఎడ్లను వధించచ్చు. మన వాళ్ళు కోళ్ళు వధిస్తున్నారు. క్రీస్తుకు పూర్వం ఏం వధిస్తున్నారట? ఎడ్లు. ఏమండి, ఎడ్లను వధించచ్చు, గొర్రెలను కోయచ్చు. ఎడ్లు కోసేస్తున్నారట, గొర్రెల్ని కోసి. ఎందుకు? పార్టీలు. ఏమండి, పార్టీకి పాపం కోళ్ళు సరిపోవట్లేదేమో. ఏమండి, ఎద్దులనే కోసేస్తున్నారంటే, గొర్రెలనే కోసేస్తున్నారంటే మంచి మంచి పెద్ద పెద్ద పార్టీలు చేసుకునేవారేమో క్రీస్తుకు పూర్వం. ఎద్దులను వధించుచు, గొర్రెలను కోయచు, మాంసము తినుచు, ద్రాక్షరసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తుకు పూర్వం నుంచి ఇదే పరిస్థితి. ఏమండి, మానవ జాతికి ఏం కావాలి అంటే మత్తు కావాలండి. ఏమండి, ఆ మత్తులో ఊగాలనుకుంటున్నాడు తప్ప, ఏమండి, ఆ మత్తులో తనకు నచ్చినట్టుగా నడుచుకోవాలనుకుంటున్నాడు తప్ప, ఏమండి, ఎందుకు పుట్టాను, ఎవరి కోసం బ్రతకాలి, దేవుడు ఎవరు, అసలు మరణిస్తే నేను ఏమైపోతాను, నా పుట్టుక వెనుకున్న పరమార్థం ఏంటి, ఈ ఆలోచనలేమీ మనిషికి లేవు ప్రియులారా. మా ఇంటి పక్కనే ఒక అతను ఉంటాడండి. అతను ప్రతిరోజు ఒక మాట చెప్తాడు. నాకు ఏంటో చెప్పమంటారా? జాన్ గారు రేపు నుంచి మానేస్తానండి, రేపు నుంచి మానేస్తానని అంటూ ఉంటాడు. ఎప్పుడు కనపడిన అదే మాట. ఏమండి, రేపు నుంచి మానేస్తానండి. ఎన్ని రేపులు అయిపోయినాయో. ఏమండి, నువ్వు మారవింక అని చెప్పాను నేను. నువ్వు మారవింక, నువ్వు చచ్చిపోయే వరకు, నీలో నువ్వు మరణించే వరకు మార్పు అనేది రాదు నీకని చెప్తాను. నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. ఏమండి, ఎప్పుడు తాగుతూనే ఉంటాడు పాపం. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి మత్తు కావాలి ఈరోజు మనిషికి. ఏమండి, ఈరోజు మాంసం కావాలి, మద్యం కావాలి. ఏమండి, ఇంకేమీ వద్దు. కొంతమందికి పనికి కూడా దేనికోసం వెళ్తున్నారు తెలుసండి? దీనికోసం. మందుకు డబ్బులు ఉన్నాయనుకోండి పనికి వెళ్ళడు. మందుకు డబ్బులు లేకపోతే పనికి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే క్రీస్తుకు పూర్వం నుంచే ఇలాంటి వాళ్ళు ఉన్నారని దేవుడు తెలియజేశాడు. సొలొమోను గారి ద్వారా దేవుడు మరొక అద్భుతమైన మాట తెలియజేశాడు. అది కూడా చూడండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియులారా. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. ద్రాక్షరసము వెక్కిరింతల పాలు చేయను, మద్యము
అల్లరి పుట్టించును. ద్రాక్షరసం అంటే మామూలు ద్రాక్షరసం కాదండి, అది ఊరబెట్టిన ద్రాక్షరసం. అది ఏమండి, అది మత్తుని కలిగిస్తుంది. అందుకే ద్రాక్షరసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. ప్రియమైన దేవుని పిల్లలరా, మద్యం తాగినోడు మామూలుగా ఉంటాడండి? ఏమండి, తాకముందు ఉన్నట్టుగా ఉన్నాడు, తాగిన తర్వాత లోపలికి వెళ్ళినాడు ఊరుకుంటాడా? ఏమండి, ఊరుకుంటాడండి? ఇంకా నా అంత మొనగాడు లేడంటాడంతే. ఆఫ్టర్ ఆల్ ఎవడైనా సరే, కలెక్టరా, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ఆఫ్టర్ ఆల్ అంటాడు. ఏమండి, తాగినోడు అలా, తాగిన తర్వాత అలా ఉంటుంది. ఏమండి, మద్యము అల్లరి పుట్టించును. అల్లరి అల్లరి చేసేస్తారు. ఇంక ఓ దిక్కున కూర్చోరు కుదురుగా. తాగినోడు వెళ్ళిపోయి పడుకోడు, రెచ్చిపోతాడు. ఒక్కొక్కడండి తెల్లవార్లు వాగుతూనే ఉంటాడండి. ఏమండి, వాడికి ఆడే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఏమండి, అల్లరి. పాపం పక్కోళ్ళు ఓన్లీ తాగేస్తున్నాడు కదా అని ఊరుకుంటారు. ఏం కొట్టలేక తిట్టలేక. ఏమండి, మద్యము ఏం చేస్తుందట? అల్లరి పుట్టించును. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక అతను అంటున్నాడు, ఏమండి నేను మద్యం తాగట్లేదు కానీ కళ్ళు తాగుతున్నానండి, పర్లేదు కదా అంటున్నాడు. కళ్ళు ప్రకృతి నుంచి వచ్చిందండి, పర్వాలేదండి అది అంటున్నాడు. కళ్ళు మత్తేవుదా? కళ్ళు మత్తిస్తుందండి, మత్తిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లారా, కళ్ళు కూడా తాగకూడదు మనం. ఏమండి, క్రైస్తవులలో చాలామంది ఏమండి ఈ మద్యానికి మత్తుకి బానిస అయిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఏం పర్లేదు కళ్ళు ప్రకృతి నుంచి వచ్చిందే కదా అని కొంతమంది కళ్ళు తాగే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు నేను ముంజికాయలు తినమన్నాడు, తాటికాయలు తినమన్నాడు, కానీ కళ్ళు గీసుకుని తాగమని ఎక్కడ చెప్పలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక మద్యం ఏం చేస్తుందట? అల్లరి అల్లరి పుట్టించును. రోడ్డు మీద ఏమండి ఒక్కొక్కడు వెళ్ళేవాడిని వచ్చేవాడిని తిడుతూ ఉంటాడండి తాగితే. జగ్గనపేటలో ఒక అతను ఉన్నాడండి. అతను తాగలేదనుకోండి ఎవ్వరితో మాట్లాడ్డు అతను. ఏమండి, అతను తాగాడనుకోండి, ఇంకా అతను వెళ్ళేవాడిని వచ్చేవాడిని వాడు ఎవడైనా సరే, అతనికి సంబంధం లేకపోయినా సరే తిడతానే ఉంటాడు. ఇంకా ఏమండి, పాపం ఫోన్లే తాగేసి ఉన్నాడని వెళ్ళిపోతారు, కానీ అతను కొడితే మళ్ళీ లెగడు. ఇంకా ఏమండి, వెళ్ళేవాడిని తిడతా ఉంటాడు, వచ్చేవాడిని పచ్చి బూతులు తిడతా ఉంటాడు. ఫోన్లే అని వదిలేస్తారనమాట. మద్యము ఏం పుట్టిస్తుందట? అల్లరి అల్లరి పుట్టించును. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలరా, మద్యానికి మన బానిసలం కాకూడదు. మద్యానికి బానిసలే. నాకు తెలిసిన చాలామంది మధ్యలోనే మరణించారు. పాపం వాళ్ళ భార్యలు చిన్న చిన్న పిల్లలతో ఏమండి ఆ ఇంట్లో ఈ ఇంట్లో పని చేసుకుని బిడ్డలను పెంచుకుంటున్నారు. ఏమండి, ఇతను మద్యానికి బానిసై ఆరోగ్యాన్ని పాడు చేసుకుని మధ్యలో చచ్చిపోయాడు. మరి భార్యని బిడ్డలను ఎవరు పెంచుతారు? పాపం ఆ బాధ్యత అంతా ఆ భార్యలు తీసుకుని ఆ బిడ్డలను పెంచుకుంటున్నారు, పాచి పని చేసుకుంటున్నారు ఇళ్లల్లో. ఏమండి, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు పిల్లలు. అందుకే అపోస్తులైన పౌలు గారి ద్వారా దేవుడు ఒక అద్భుతమైన మాట తెలియజేశాడు. ఎపిసి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఎపిసిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18. ఎపిసిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. మద్యముతో ఏమై ఉండకూడదు? మత్తులై ఉండకండి అని చెప్పి దేవుడు 2000 సంవత్సరాల క్రితం అపోస్తలుడైన పౌలు గారి ద్వారా తెలియజేసినా కూడా ఇప్పటికే మద్యముతో మత్తులై ఉండేవారు క్రైస్తవ్యంలో కోకొల్లలుగా ఉన్నారు. ఇందులో ఎవరున్నారు చెప్పమంటారా? పాస్టర్లు కూడా ఉన్నారు. ఏమండి, పాస్టర్లు కూడా తాగేవాళ్ళు ఉన్నారు మద్యం. ఇది చాలా బాధాకరమైన విషయం ప్రియులారా. ఒకసారి మేము మా ఊర్లో పొదలాడ సెంటర్లో నిలబడి ఉన్నాము, ఒక నలుగురు. ఒక పాస్టర్ గారు మీటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్తున్నాడు. అతను భీమవరం. ఏమండి, పేరు చెప్తే బాగోదు. అతను అక్కడ ఆగాడు. ఏంటి ఇతను ఇక్కడ ఆగాడని మేము చూస్తుందంటే, పక్కనున్న హోటల్కి వెళ్ళి ఒక పలావ్ హోటల్ కట్టించుకున్నాడు. ఏమండి, ఎదురుగుండా ఉన్నటువంటి బ్రాందీ షాపులోకి వెళ్ళి ఒక బాటిల్ తీసుకున్నాడు, జేబులో పెట్టుకున్నాడు.
యువతల పక్క వచ్చాడు, రోడ్డు యువతలకు వచ్చాడు. మేము దగ్గరికి వెళ్ళి, మీరు పాస్టర్ గారు కదండి అంటే అవునన్నాడు. మరి మీరేంటండి మరి మద్యం తీసుకున్నారు ఏంటంటే, మరలా మరో మాట మాట్లాడకుండా వెంటనే బైక్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఏమండి అంటే సేవకుల్లో కూడా ఎలాంటి వాళ్ళు ఉన్నారన్నమాట. సేవకుల్లో కూడా తాగుబోతులు ఉన్నారు. ఏమండి మళ్ళీ సేవ చేస్తున్నారు వీళ్ళు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక విశ్వాసి తాగితే తాగకూడదు నాయన, దేవుడు మద్యముతో మత్తులై ఉండకూడదు అని చెప్పాడు అని చెప్పి వాక్యం ద్వారా ఖండించి గద్దించి బుద్ధి చెప్పవలసినటువంటి సేవకుడే తాగేస్తుంటే అది చూసిన విశ్వాసం ఏమవుతాడు? మా పాస్టర్ గారే తాగుతున్నారు, నేను తాగితే వచ్చిందా అని చెప్పి తాగడండి, తాగుతారు. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి మద్యముతో మత్తులై ఉండకూడి దానిలో దుర్వ్యాపారము కలదు. ప్రియమైన దేవుని పిల్లలారా, నా దగ్గర బాప్తీసం తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పటికీ చాలామంది తాగుతున్నారండి. ఏమండి చర్చికి వస్తే ఎక్కడ తిడతామో అని చర్చి కూడా మానేసి తాగుతూ రోడ్ల మీద తిరుగుతున్నారు. చూసారా? అంటే దేవుణ్ణైనా వదులుకుంటారు కానీ దేన్ని వదులుకోరు? ఆ మద్యం మత్తును వదులుకోరు, వదులుకోలేకపోతున్నారు దాన్ని. మత్తు కావాలి, దేవుడు వద్దు. ఏమండి అవసరమైతే దేవుడు వద్దు, దేవుని సన్నిధి వద్దు, దేవుని మాటలొద్దు, పరలోకం వద్దు. ఏం కావాలి? మత్తు కావాలి. అందుకే మద్యముతో మత్తులై ఉండకూడదు దానిలో దుర్వ్యాపారము కలదు అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మా ఇంటి దగ్గర ఒక దొంగ పాస్టర్ ఉన్నాడండి. ఆయన ఏమండి 3 అంశాలు తాగొచ్చండి, ఏం పర్వాలేదు అని ఒక రిఫరెన్స్ చూపిస్తున్నాడు. ఆశ్చర్యపోతారు మీరు. 3 అంశాలు తాగొచ్చంట, ఓ రిఫరెన్స్ చూపిస్తున్నాడు. ఆ రిఫరెన్స్ ఏంటో చూద్దాం ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం జాగ్రత్తగా చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కొరకు ద్రాక్షరసము కొంచెముగా పుచ్చుకొనుము. ఈ రిఫరెన్స్ చూపిస్తున్నారండి. ఏమండి అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాస్తున్నారు. ఏమని? ఇక మీదట నీళ్ళే తాగగా నీ కడుపు జబ్బు నిమిత్తము. అంటే తిమోతి గారికి ఏముందనమాట? ఏదో కడుపు జబ్బు ఉంది ఆయనకి. ఏమండి నీళ్ళు ఎక్కువగా తాగుతున్నాడు ఆయన పాపం. ఇక మీదట నీళ్ళే తాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చే బలహీనతల కోసము ద్రాక్షరసము కొంచెముగా పుచ్చుకొనుము అన్నాడు. ద్రాక్షరసం కొంచెం తాగు అన్నాడు. దేనికోసం? ఆయనకు వచ్చే బలహీనతల కోసం, ఆయనకున్న కడుపు జబ్బు నిమిత్తం తాగమన్నాడు కొద్దిగా. ఏది? ద్రాక్షరసం. ఈ రిఫరెన్స్ చూపించి ఏమంటున్నాడు ఆయన? 3 అంశాలు తాగొచ్చండి, ఇదిగో తిమోతి గారికి పౌలు గారు చెప్పారు, పర్వాలేదని ఇప్పటికీ తాగుతున్నాడు అతను. ఏమండి పాస్టర్ గారు ఆయన ఇంటికి తెచ్చేసుకుంటాడండి, పబ్లిక్గా తాగడం. ఇంటికి తెచ్చుకుని ఇంట్లో కూర్చొని తాగుతాడు. ఎంత ఘోరం అండి ఇది. అంటే తాగటానికి ఏం కావాలి? ఏదో ఒక వంక కావాలి. ఏమండి వంక, ఏదో ఒక రిఫరెన్స్ కావాలి. ఇప్పుడు 2 పిల్లలు ఉన్నవాడు ఏమనుకుంటాడు? బైబిల్లో ఎవరికైనా 2 పిల్లలు ఉన్నారేమో వెతుక్కుంటాడు. అంతే కదండి. అబ్రహాం గారికి లేరా? హాగరు శారా? నాకు ఉన్నారంటాడు. అంతే. ఇంకేమంటాం? మోషే గారికి లేరా? మోషే మళ్ళీ పెళ్లి చేసుకోలేదా? నేను చేసుకున్నాను అంటాడు. అంటే ఏదో ఒక వంక కావాలి. ఎవరో ఒకరు బైబిల్ నుంచి వెతుక్కుంటాడు అనమాట. కడుపు జబ్బు నిమిత్తము బలహీనతల కోసం ద్రాక్షరసం కొంచెంగా తీసుకోమన్నాడు. కానీ క్రైస్తవులందరూ 3 సంవత్సరాలు ఏంటి అని చెప్పలేదు, ఎక్కడ కూడా చెప్పాడండి. చూసారా? అంటే వాక్యాన్ని ఎలా వక్రీకరిస్తున్నారు చూసారా? వాక్యాన్ని వాడేసుకుంటున్నారు ఎవరు పడితే వాళ్ళు. ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక ఇక్కడ తిమోతి గారికి ఉన్నటువంటి జబ్బు నిమిత్తం చెప్పాడు, బలహీనతల నిమిత్తం కొంచెం ద్రాక్షరసం తాగమన్నాడు. కానీ మామూలుగా మత్తు కోసం తాగమని ఇప్పుడు కూడా చెప్పలేదు పిల్లరా. ఏమండి దేవునిలోనికి వచ్చాక తాగే వారి గురించి అపోస్తలుడైన పేతురు గారి ద్వారా ఒక అద్భుతమైన మాట తెలియజేశాడు. చూస్తారా? దేవునిలోకి వచ్చాక తాగేవారి కోసం. ఏమండి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం.
మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. గతించిన కాలమే చాలును. గతించిన కాలం అంటే దేవుళ్ళలోకి రాకముందు ఇవన్నీ చేసాం మనం. ఆ కాలం చాలు అంటున్నాడు. దేవుళ్ళలోకి వచ్చాక ఇవేమీ చేయకూడదు అని చెప్తున్నాడు అనమాట. ఏమేం చేసాం దేవుళ్ళలోకి రాకముందు చెప్తున్నాడు చూడండి. పోకిరీ చేష్టలు చేస్తాం మనం అందరమే కూడా. ఏమండి? దేవుళ్ళలోకి రాకముందు. దేవుళ్ళలోకి వచ్చాక చేయొచ్చా? దేవుళ్ళలోకి వచ్చాక మళ్ళీ పోకిరీ చేష్టల జోలికి వెళ్ళకూడదు. దురాశలు, ఇంతకుముందు దురాశలు కలిగి ఉన్నాం మనం. ఇప్పుడు మనకు దురాశలు ఉండకూడదు ఇంకా మనకి. ఏమండి? మద్యపానము. మద్యపానం ఎప్పుడుంది? దేవుళ్ళలోకి రాకముందు. దేవుళ్ళలోకి వచ్చాక మళ్ళీ మద్యపానం జోలికి వెళ్ళకూడదు. ఏమండి? మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు ఎప్పుడున్నాయి? ఇవన్నీ దేవుళ్ళలోకి రాకముందు. దేవుళ్ళలోకి వచ్చాక మళ్ళీ వీటి జోలికి వెళ్ళకూడదు. విచిత్రం ఏంటంటే దేవుళ్ళలోకి వచ్చాక కూడా ఇవన్నీ చేస్తున్నారు. ఏమండి? దేవుళ్ళలోకి వచ్చాక కూడా త్రాగుబోతు విందులు, దేవుళ్ళలోకి వచ్చాక కూడా అల్లరితో కూడిన ఆటపాటలు, దేవుళ్ళలోకి వచ్చినాక కూడా మద్యపానం, ఇవన్నీ చేస్తున్నారు. దురాశలు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు విందులు ఎప్పుడు? ఇవన్నీ దేవుళ్ళలోకి రాకముందు చేసి ఉండొచ్చు. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఇవి చేయకూడదు అని చెప్తున్నాడు పేతురు గారి ద్వారా. త్రాగుబోతులు విందులు, చేయదగిన విగ్రహ పూజలు. చేయదగిన విగ్రహ పూజలు చేసాం మనం ఇంతకుముందు. ఏమండి? ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత అవి చేయకూడదని చెప్తున్నాడు చూడండి. మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. గతించిన కాలమే చాలును. అవన్నీ ఇదివరకు చేసాం. ఆ కాలం చాలు, ఇంక మళ్ళీ వాటి జోలికి మీరు వెళ్ళకండి అని చెప్పి దేవుడు పేతురు గారి ద్వారా మళ్ళా తెలియజేస్తున్నాడు. కానీ ఈరోజు క్రైస్తవులు మళ్ళా వీటన్నిటి జోలికి వెళుతున్నారు. ఏం మార్పు లేదు క్రైస్తవ్యంలో. ఏమండి? వాక్యానికి మార్కులు వేసే వాళ్ళు ఉన్నారు కానీ మార్పు చెందే వాళ్ళు లేరండి. ఉన్నారండి? మార్పు చెంది బ్రతికే వారు లేరు. ఈరోజు వాక్యం చాలా బాగుంది, ఈరోజు వాక్యం యావరేజ్గా ఉంది, ఈరోజు వాక్యం అంత బాగోలేదు అని మార్కులు వేసి వెళ్ళిపోతున్నారు తప్ప మార్పు చెందేవారు లేరు ప్రియులారా. కాబట్టి వీటన్నిటి యందు నడుచుకునేటట్టుకు గతించిన కాలమే చాలు అన్నాడు. ఇంకా కాలం చాలు, ఇంకా వాటి జోలికి వెళ్ళొద్దు అని చెప్పి దేవుడు 2000 సంవత్సరాల క్రితమే పేతురు గారి ద్వారా తెలియజేసినటువంటి అద్భుతమైన మాట ప్రియులారా. కనుక మనం ఈ మద్యం జోలికి మరలా మనం వెళ్ళకూడదు. ఈ తాగుబోతులు, తిండిబోతులు ఏమైపోతారో తెలుసండి? ఏమైపోతారో చూస్తారా? సామెతల గ్రంథము 23వ అధ్యాయం 21వ వచనం చూడండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 21. సామెతల గ్రంథం 23:21. త్రాగుబోతులను, తిండిబోతులను దరిద్రులగుదురు. ఏమండి? తీసారా? సామెతల గ్రంథం 23:21. తాగుబోతులను, తిండిబోతులను కోటీశ్వర్లగుదురు అనందా? ఏమండి? ఏమవుతారు? పోనీ లక్షాధికారి అవుతారా? దరిద్రులగుదురు. ఎందుకు దరిద్రులు అయిపోతారు? ఏముండదు వాళ్ళ దగ్గర, ఇంకా ఉంటుందండి? ఏమండి? ప్రియమైన దేవుని పిల్లలారా, తాగుబోతులు, తిండిబోతులు దరిద్రులగుదురు. ఏమండి? దరిద్రులు అయిపోతారు వాళ్ళు. ఇంకా ఆడిని వీడిని 10 రూపాయలు అడుక్కుంటారు. తర్వాత అప్పటి వరకు వేలు లక్షలు వాళ్ళ దగ్గర ఉంటాయి. అవన్నీ అయిపోయిన తర్వాత బ్రదర్ 10 రూపాయలు ఉంటే బ్రదర్ అని అడుక్కుంటాడు. సిగ్గుండదండి వీళ్ళకి. ఏమండి? 20 రూపీస్ ఉంటే ఏమండి? ఇంగ్లీష్ మళ్ళీ వీళ్ళకి. ఏమండి? మా ఇంటి దగ్గర ఒక ఆయన ఉండేవాడండి, ఓ 10 రూపీస్ ఉంటే పడండి బ్రదర్, ఇంగ్లీష్లో అడుక్కుంటారు మళ్ళీ. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లలు దరిద్రులు అయిపోతారండి. తిండిబోతులు, తాగుబోతులు దరిద్రులగుదురు. ఏముండదు వాళ్ళ దగ్గర. ఇంకా ఉన్న గుడిసి కూడా అమ్మేసుకుంటారు, ఉన్న ఇల్లు కూడా అమ్మేసుకుంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మద్యం మత్తు సరిపోకండి చాలామంది ఈ మధ్యన గంజాయికి వెళ్తున్నారు. గంజాయి. ఏమండి? గంజాయి మత్తు సరిపోక ఇంకా డ్రగ్స్, ఏమంటే కోకైన్ లాంటి వాటి దగ్గరికి వెళ్తున్నారు ఏకంగా. ఏమండి? మత్తు సరిపోవట్లేదు ఈరోజు మనిషికి. ఇంకా ఎక్కువ మత్తు కావాలి. దానికోసం అవసరమైతే
ఆడబిడ్డల మెల్లోని చైన్ లాక్కెళ్ళిపోవటం, దొంగతనాలు వేయటం, దేనికైనా తెగిస్తాడండి మనిషి. ఆ మత్తు కావాలట ఆయనకి. దానికోసం బరి తెగించి భయం విడిచి ఏమండి హత్యలు చేయడానికి కూడా వెనకట్టలేదు. ఈరోజు యువత అంతా ఎక్కువగా చెడిపోయిందండి. యువత కాలేజీకి వెళ్ళి కుర్రోళ్ళు మెడ దగ్గర చేసుకుంటున్నట్టు ఇంజక్షన్లు ఏమండి దేనికోసం? మత్తు కోసం. ఏమండి మత్తు సరిపోక కొన్ని దేశాల్లో పాముతో కాటేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారంట. పాము విషయం కూడా తాగే వాళ్ళు ఉన్నారంట. చూసారా? మత్తు కావాలి. ఏమండి ప్రియమైన దేవుని పిల్లారా, ఈ తాగుబోతులు అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారో తెలుసండి? చూస్తారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కా నేరరు. ఏమండి తీసారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. అందరూ చూడాలి. దొంగలైనను, దొంగలు పరలోకానికి వెళ్ళరండి. దొంగలైనను, లోబులైనను అంటే పిసినారులు ఉంటారు చాలామంది. ఏమండి ప్రతిదీ నాకే కావాలనుకుంటూ ఉంటారు. వారిని లోబులు అంటారు. లోబులైనను, త్రాగుబోతులైనను. చూసారా? త్రాగుబోతులు పరలోకానికి వెళ్తారండి? ఏమండి వెళ్ళరు. త్రాగుబోతులైనను, దూషకులైనను, ఎదుటివారిని దూషించేవారైనా సరే, ఎదుటివారిని మనం దూషించకూడదు. ఏమండి ఎదుటివారిని దూషిస్తేనే పరలోకానికి వెళ్ళమని చెప్తుంది బైబిల్. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎవరిని దూషించకూడదు. తాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను. దోచుకుంటున్నారు ఈరోజు చాలామంది రాజకీయ నాయకులు. కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు. విదేశాలలో స్విస్ బ్యాంకుల్లో దోచుకుంటున్నారు. కనుక దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అన్నాడు. అంతే. కానేరరు అంటే వెళ్ళరు. పరలోకానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళరు. కాబట్టి త్రాగుబోతులు పరలోకానికి వెళ్తారండి? వెళ్ళరు. కాబట్టి క్రైస్తవ్యంలో ఎవరైనా ఇప్పటికీ తాగుతూ ఉంటే కనుక దయచేసి ఆ మద్యాన్ని మానుకుంటే మంచిది. ఆ వ్యసనాన్ని మానుకుంటే మనం పరలోకానికి వెళ్ళే అవకాశం దేవుడు మనకు ఇస్తాడు. లేదంటే మాకు ఈ మత్తే కావాలి, మాకు ఆ పరలోకం అవసరం లేదనుకుంటే ఇంకా మత్తులోనే ములిగి చచ్చిపోవటం మంచిది. కాబట్టి ఈరోజు చాలామంది క్రైస్తవ్యంలోనే పైకి భక్తులుగా నటిస్తున్నారు, కానీ సీక్రెట్గా మందు కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు. వద్దండి, అలా ఉండకూడదు. మనం ఉంటే మనం దేవుళ్ళలో ఉండాలి, లేదా లోకంలో ఉండాలి. రెండు పడవల మీద ప్రయాణం అంత మంచిది కాదు. ఏమండి ఉంటే వెచ్చగా ఉండు అన్నాడు, లేదా నులివెచ్చగా ఉండు అన్నాడు. ఉంటే వెచ్చగా ఉండు, లేదా చల్లగా ఉండు, నులివెచ్చగా మాత్రం ఉండొద్దు అన్నాడు. కాబట్టి ఉంటే మనం దేవుళ్ళలో ఉందాం, లేదా లోకంలో ఉందాం. లోకంలో కొన్ని రోజులు, దేవుళ్ళలో కొన్ని రోజులు. డబల్ గేములు మాత్రం ఆడొద్దండి. దేవుడి దగ్గర డబల్ గేములు, త్రిబుల్ గేములు, ఫోర్త్ గేములు పనికిరావు. ఏమండి మనుషుల దగ్గర పనికి వస్తాయి, దేవుడి దగ్గర పనికిరావు. కాబట్టి మద్యం అనేది మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది? నరకానికి నడిపిస్తుంది. కనుక ఆ మద్యం జోలికి మనం ఎప్పుడు కూడా వెళ్ళకుండా, మద్యముతో మత్తులవి మనం ఉండకుండా, మనం దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా పరిశుద్ధులుగా, పవిత్రులుగా మనం బ్రతికి దేవుడిచ్చే నిత్యరాజ్యానికి దేవుని మాటల ద్వారా బాటలు వేసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇప్పటి వరకు తండ్రి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభువా ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు, శక్తి కలిగిన మాటలు మేము అందరం కూడా విన్నాం తండ్రి. మరిదిగో ప్రభువా, మరి తాగుబోతులు అందరూ కూడా నరకానికి వెళతారని, దేవుని రాజ్యానికి వారసులు కారని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో మాటలు మేము చూసాం తండ్రి. మేము మద్యంతో మత్తులై ఉండకుండా మేమందరము కూడా నాయన మీరు అనుకున్నట్టుగా, మీరు అనుకున్న లక్షణాలతో, మీరు అనుకున్న భావాలతో మేము బ్రతకడానికి సహాయం చేయండి. తలలో వంచి ప్రార్థన చేస్తున్న మీ పిల్లలను, వారి కుటుంబాలను దయతో జ్ఞాపకం చేసుకోండి. వారు ఎలాంటి అవసరాల్లో ఉన్నారో, ఎలాంటి కష్టాల్లో ఉన్నారో, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారో, ఎలాంటి అనారోగ్యాలతో బాధపడుతున్నారో,
ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో సమస్తము మీకు తేటగా కనపడుతుంది. మీ చిత్తమైతే ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి కావాల్సిన సహాయమును సహకారాన్ని అందించండి. ప్రతి ఒక్కరిని బలపరచండి. బలమైన సాధనలుగా మీ చిత్తమైతే మీ సేవలో వాడుకొని మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి మమ్మల్ని అందరినీ కూడా వారసులుగా చేయమని మీ ప్రియ కుమారుడు మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామమును బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.